గ్యారంటీ. ఈరోజు నేషనల్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోవడం వల్ల, ఇన్ టైంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కట్టకపోవడం వల్ల కొన్ని వేల మంది విద్యార్థులకి విద్య అనేది అందుబాటులోకి రాకుండా పోయింది. ఈరోజు వాళ్ళందరూ ఈరోజు మెడిసిన్ చదవకపోవడానికి కారణం ఎవరు అంటే మన జగన్మోహన్ రెడ్డిని చూపించవచ్చు. ఈరోజు మళ్ళా తిరిగి వాళ్ళందరికీ కూడా ఫెసిలిటేట్ చేస్తామని చెప్పి ఈ గవర్నమెంట్ ముందుకు వస్తే దాన్ని జీర్ణించుకోలేక అతను చేసిన పొరపాటుని తిరిగి మా మీదకి రుద్దే ప్రయత్నమే ఈ రకంగా అతని నోటుకొచ్చినట్టు మాట్లాడడం, ఈ ఆహా ఎపిసోడ్ కూడా. కాబట్టి అలాంటివన్నీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మేము ఒకటే చెప్తున్నామండి, ఈరోజు చిత్తశుద్ధితో ఉన్నాం. ఈరోజు వైద్య విద్య అనేది పెరగాలి, జీవన ప్రమాణాలు పెరగాలి, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషికి మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.